చూడండి అసలు ఎంత ఉందో సైజు. ఇలా పెట్టండి, ఫుల్ సాటిస్ఫై ఉంటుంది మామ. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మై యూట్యూబ్ ఛానల్ చిత్రాడు. సో చాలా రోజులు అయిపోయింది కదా మామ వీడియోలు చేయక. సో ఎందుకంటే కాస్త పనులు ఉండే. సో ఇక అందుకే చిన్న ఇన్స్టాగ్రామ్లో అయితే మనం చిన్న షార్ట్స్ డైలీ కూడా పెడుతున్నాము, అక్కడ వెళ్ళి చెక్అవుట్ చేయొచ్చు మామ. సో ఈరోజు ఏమంటే మనం అయితే అలసిన కాదు పెరుగుతున్నాము మామ. సో మీరు అక్కడ చూసుకుంటే పెరుగుతున్నాము. ఆల్రెడీ ఒక మూట అయితే చేసి ఇంటికాడికి అయితే తోలేసాము మామ. సో ఇంకో మూటకి అయితే మనం సంచులు తీసుకొని వచ్చేసాము. సో చూస్తున్నాము. సో ఈరోజు రేపటికి సంత ఉంది కదా, సో ఆ సంతలోకి అయితే మనం పెరుగుతున్నాం అనమాట. సో ప్రస్తుతానికైతే ఒక మూట అయింది మామ. సో ఇంకైతే చూపిస్తాం మామ మళ్ళీ ఇక ఎంత అయిపోతుంది, ఎన్ని మూటలు అవుతాయి అని చెప్పేసి. ఎరగడ్లు కదా మామ, సో అయిపోయినాయి, ఇక పెరికేసి వేయాల. ఈ బెండి చెట్లు చూస్తే మనకి మన ఆవులు ఉన్నాయి కదా, 2-3 సార్లు వచ్చి తినేసినాయి మేము తెంపుకొని వచ్చేసి. సో అందుకని చెప్పేసి ఇవేం మనకి అంతంతగా ఏమి రాలేదు పంట. సో అందుకే ఇక వదిలేస్తాం మామ. వదిలేసి వేరే పంట ఏమైనా పెరికేసి పెట్టేసి దున్నేసి ఇక మనం అయితే ఈ కాయ ఒకటే మాత్రం పెరుగుతున్నాం మామ. మొన్న అయితే మన సొంతకి అది ట్రాన్స్ఫార్మర్ కాయ పెరికేసాము. సో ఇప్పుడైతే ఇది మాత్రమే మామ. ఎండలు అయితే సాగు కొట్టేస్తున్నాయి. ఒకసారి చూసుకుంటే అసలు ఫుల్ చెమటలు దగ్గర పడతాయి అన్నమాట. మీరు నార్మల్గా బెంగళూరులో కూడా ఎక్కువ అయిపోయింది మామ, సిటీలో కూడా. సో ఊరు సైడ్ ఏమంటే ఊర్లో కూడా ఇక దానికన్నా కొంచెం హాట్గా ఉంటుంది అనమాట. తర్వాత అయితే ఇంటికి వచ్చేసాము పెరుక్కొని అయితే. సో మా ఇంటికి ఈరోజు చుట్టాలు వచ్చారు మామ. సో అందుకే మా అమ్మ బోండాలు చేసేకైతే ఎర్రగడ్డలు, తర్వాత ఏటేటో కొన్ని ఆకుకూరలు అన్నీ వేసి చేస్తారు మామ. అవి వేస్తే ఏమంటే బోండాలు అనేవి బాగుంటాయి. సో తర్వాత మనం మూటలు అయితే వేసుకొచ్చినాం కదా మామ. సో వాటిలో మనం ఒట్టికాయలన్నీ వేరేసేయాల. అవి ఉంటే ఏమవుతుందంటే కొంచెం రేట్ తక్కువ తీసుకుంటారు, తర్వాత బాగుంటుంది అనమాట. సో ఉపయోగం లేదు. సో అందుకని చెప్పేసి అవి వేరే వేసాము. సో వేరేసేలోపు మా అమ్మ అయితే మనకి బోండాలు అయితే కాల్ చేసింది మామ. తర్వాత ఇక నేను పెట్టుకునేసి ఎర్రగడ్డలు 2 కోసుకొని తినేసాను మామ. టైం అయితే 5:30 6 గంటలు అయితే అవుతుంది. సో ఇక ఖాళీగా ఉండం ఎందుకని చెప్పేసి ఇక్కడ ఆవులు 2 కట్టేశాను. తర్వాత దానికి ములంగడ్లు ఉంటాయి కదా తెల్లవి, సో అవి చాలా బలిచిపోయినాయి అన్నమాట. ఒకసారి మీకు చూపిస్తుంది అక్కడికి వెళ్ళి ఎంతలా ఉన్నాయని చెప్పేసి. మీరైతే వాటిని చూస్తేనే షాక్ అయిపోతారు మేము, అంతంత సైజు ఉన్నాయన్నమాట అవి. ఒకసారి చూడండి, మీరే చూడండి మా ఎంతంత సైజులు ఉన్నాయో. ఇది చూడండి అసలు ఎంత ఉందో సైజు. ఆల్మోస్ట్ ఒక తొడంతలా ఉంది మా ఇదైతే. జూమ్ అవుట్ చేస్తే చూడండి ఒకసారి, చూడండి ఎంతంత సైజు ఉంది ఒక్కొక్కటి అయితే. నార్మల్గా ఇంత ఉండవు, మేము ఇది పెరగలేదు కాబట్టి ఇంత హెవీ సైజ్ అయిపోయాము. ఇంకా మళ్ళీ ఇక్కడ ఉంటే ఊరికి భూమిలో ఉన్న సారం పెరికేసేది అని చెప్పి మొత్తం పెరికేసి అయితే ఆవులకైతే వేస్తున్నాము. వాటికి ఇవైతే నార్మల్ మనం ప్రెగ్నెంట్ ఉన్న దానికైతే వేయకూడదు మామ. సో అందుకని చెప్పేసి మనం ఓన్లీ తెల్లకి మాత్రమే అయితే వేసాము. చిన్న దూడలు కూడా వేయకూడదు దూడలకి, ఎందుకంటే వాటి నోర్లు చిన్నగా ఉంటాయి కాబట్టి అవి తినలేవు. అందుకే ఇక్కడ చేతులు ఇలా పెట్టండి, ఫుల్ సాటిస్ఫై ఉంటుంది మామ ఆటలాడుకోవడానికి. చిన్నప్పుడు ఇలా మంచిగా ఉంటుండే, ఇప్పుడు చూడండి ఎట్లుంటుంది అట్లే. కుచ్చు 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 కుచ్చు. హై పెరికేసిన తర్వాత నెక్స్ట్ రోజు అయితే మనము ఆ మూటలు వేసుకొని సంతకు అయితే పోయినామమ్మ. సో వెళ్ళిన తర్వాత మనకు ఆల్మోస్ట్ ఒక 90 కేజీలు అయితే అయినాయి. తర్వాత కేజీ 25 అయితే ఇచ్చామమ్మ, ఎందుకంటే చాలా వచ్చాయి. తర్వాత రేట్లు అంతగా బాగాలేమమ్మ. సో ఓకే పర్లేదు, వచ్చాయి ఒక ఆల్మోస్ట్ ఒక 2000 దాకా అయితే వచ్చామమ్మ. గేట్ అయితే మనకి 100 రూపాయలు తీసుకున్నారు. సో అది మా వీడియోకి అయితే, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. తిరిగి మళ్ళీ ఇంకో వీడియో అయితే కలుసుకుందాము. అంతవరకు ఉంటా, టాటా, బాయ్ బాయ్.